ఇన్సాన్ జై ఇన్సాన్ జై ఇన్సాన్ జై ఇన్సాన్ మనిషి వర్ధిల్లాలి కులమతాలు నశించాలి దేవుడు దయ్యము దేవుడు దయ్యము మంత్రాలు తంత్రాలు నమ్మొద్దు మూఢనమ్మకాలని వర్ధిల్లాలి కులాంతర వివాహాలు వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి నశించాలి కులాలు మతాలు నశించాలి కులాలు మతాలు నో గాడ్ నో గాడ్ నో గాడ్ నో గాడ్ నో గాడ్ నో గాడ్ వర్ధిల్లాలి భారత నాస్తిక సమాజం వర్ధిల్లాలి భారత నాస్తిక సమాజం మిత్రులారా పెద్దలారా భారత నాస్తిక సమాజం క్రియాశీలక నాయకులారా అటు ప్రకాశం జిల్లా ఇటు నెల్లూరు జిల్లా రెండు జిల్లాల్లో నుంచి సుదూర ప్రాంతాల నుంచి దాదాపు 150 కిలోమీటర్ల అవతల నుంచి రెండు జిల్లాల వాళ్ళు ఇక్కడ పాల్గొనడం అభినందనీయం. మీ అందరికీ భారత నాస్తిక సమాజం కేంద్ర కమిటీ తరఫున రెండు రాష్ట్రాల సభ్యత్వ ఇన్ఛార్జి హోదాలో అలాగే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో మీ అందరికీ నాస్తిక ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ గ్రామంలో నిర్వహించాలని ముందుకు వచ్చినటువంటి సభాధ్యక్షులు మిత్రులు మురళీకృష్ణ గారికి అలాగే ఈ జిల్లా అధ్యక్షురాలు పద్మమ్మక్కకి ప్రకాశం జిల్లా ముఖ్య నాయకులు భాస్కర్రావు గారికి ఆంజనేయులకి అలాగే నాతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా ఇన్ఛార్జి నాగరాజు గారు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి కీసరి హరిభూషణ్ గారు సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జి బి అచ్యుత్ రాజు గారు అలాగే వనపర్తి జిల్లా వాసి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి మంద ప్రశాంత్ గారు అలాగే బాలనాస్తికుడైనటువంటి బైరి ప్రశ్నోదయ్కి అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి అందరికీ పేరు పేరున భారత నాస్తిక సమాజం రెండు జిల్లాల కార్యవర్గ సమావేశానికి స్వాగతం సుస్వాగతం. దీనికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినటువంటి స్థానిక జిల్లాకి అలాగే రెండు జిల్లాల మేధోమదన సదస్సులో పాల్గొన్న మీ అందరికీ కూడా మరీ ముఖ్యంగా పల్లిపాటి రాజా గారికి రాచపాలెం రఘు గారికి ఇంకా పేర్లు చెప్తూ పోతే చాలా మంది ఉన్నారు. అందరికీ పేరు పేరున నాస్తికోద్యమ వందనాలు. మిత్రులారా, మనం ఒంటరి వాళ్ళం కాదు, గుప్పడి మంది ఉన్న వాళ్ళం అసలే కాదు. చాలా చైతన్యం ఉన్న వాళ్ళం. 100 మంది సామాన్య భక్తులు ఉంటే అందులో ఒక్కరు కూడా నాస్తికులు ఉండరు. అంటే 100కి కూడా మనలాంటి వాళ్ళు ఉండరు. ఒక గ్రామంలో 10,000 మంది ఉంటే 1000కి చొప్పున 10 మంది ఉండడం కూడా కష్టమే. కాబట్టి 1000 మందికి ఒక్కరం ఉన్నామంటే మనం ఎంత అరుదైన క్యారెక్టర్ కలిగిన వాళ్ళం ఆలోచించండి. పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ప్రతి సందర్భంలో భక్తి పేరుతో, దేవుడి పేరుతో, నమ్మకాల పేరుతో, మూఢనమ్మకాల పేరుతో, మంత్రతంత్రాల పేరుతో, బాణామతి, చేతబడి, చెడుపు, చిల్లంగి పేరుతో ఈ స్వామీజీ ఆ స్వామీజీ, తాయెత్తులు, నిమ్మకాయలు, దిష్టి బొమ్మలు, పిచ్చి బొమ్మలు ఇలా ప్రతి తానికి సాగిరాలు పడుతూ భక్తితో గజగజ వణుకుతూ దేవుడు అనే ఒక శక్తి ఉంది, ఆయననే పుట్టించాడు, ఆయనే తీసుకెళ్తాడు, ఆయనే క్షమించాలని వాళ్ళ బతుకులు వాళ్ళ చేతుల్లో కాకుండా లేని దేవుడి చేతుల్లో పెడుతూ ఆధారపడుతూ బలహీనంగా బతుకుతున్న ఈ సమాజంలో నా పుట్టుకకి నా తల్లిదండ్రులు కారణము, నా బతుక్కి నా కష్టార్జితం కారణము, నేను నా కుటుంబానికి అండగా ఉండాలి, చేతనైనంత ఈ సమాజానికి సహాయపడాలనేటువంటి స్ఫూర్తిని కలిగి ఉండి మనల్ని మనం నమ్ముకుంటూ ఏ దేవుడు లేడు, ఏ కులము అక్కర్లేదు, ఏ మతము కూడుబెట్టదు, ఈ మతాలన్నీ మత్తు లాంటివి, ఈ మతాలని రూపుమాపాలి, ఈ కులాలే ఈ సామాజిక అసమానతలకి ప్రధాన కారణము, ఈ కుల నిర్మూలన నేను కోరుకుంటున్నాను, నేను నా కుటుంబం కులం పోవడానికి కట్టుబడి ఉన్నాము, మూఢనమ్మకాల వల్ల ప్రజలందరూ నష్టపోతున్నారు, ఆ నష్టాన్ని పూడ్చడానికి విజ్ఞానాన్ని అందించే దివిటీలాగా నేను వెలుగుతానని చెప్పి ఇక్కడ ఉన్న ఇంతమంది పెరియారు స్ఫూర్తితో, బాబాసాహెబ్ స్ఫూర్తితో, పూలే స్ఫూర్తితో సంఘ సంస్కరణకి ముందుకు సాగినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా కూడా ఒక 100 మంది శాస్త్రవేత్తలు ఉంటే, ఈ ప్రపంచంలో అతి గొప్ప శాస్త్రవేత్తలని ఒక 100 మంది పేర్లు రాస్తే అందులో 99 మంది ఖచ్చితంగా దేవుని నమ్మని నాస్తికులే ఉంటారు. మిత్రులారా, ఈ సమాజాన్ని మార్చిన వ్యక్తులు, సంస్కరించిన వ్యక్తులు, సమస్యల్ని ముందే గుర్తించి మార్పు వైపు ఈ ప్రజల్ని దిశ నిర్దేశం చేసినటువంటి మహానుభావుల్ని ఒక 100 మంది పేర్లు రాస్తే 100కు 100% మంది వాళ్ళు నమ్ముకొని ఈ సమాజానికి వాళ్ళు అంకితమైపోయి వాళ్ళ జీవితాలను త్యాగం చేసిన 100కి 100% మంది నాస్తికులే ఉంటారు. ఎవరైనా ఒకరు ఈ సమాజ మార్పు కోసం పనిచేసిన వాళ్ళలో భక్తులు ఉండి ఉంటే
వాళ్ళు ఖచ్చితంగా అటు తిప్పి నాకంటే ఆ దేవుడే గొప్పవాడు, ఆ దేవుడి కరుణలో బతకండి అని చెప్పి ఆ దేవుడికి బానిసలుగా మనందరినీ మార్చడానికి ప్రయత్నించారు. మతాలను నూరిపోశారు. ఎక్కువ మంది మతాలను నమ్మే వాళ్ళే ఉండడం వల్ల ఆ మతాన్ని నూరిపోసినటువంటి సాధులను, సంతులను, ఫకీర్లను, పాస్టర్లను వాళ్ళే ప్రముఖులు, గొప్ప వాళ్ళు మస్తు ఉపదేశం ఇచ్చారు. ఈ సమాజ మార్పు కోసం కృషి చేశారని వాళ్ళ బొమ్మలు పెడుతూ, వాళ్ళ చరిత్రలు పుస్తకాల్లో రాస్తూ రేపటి తరాన్ని కాలుష్యం చేస్తూ ఉన్నారు మిత్రులారా. కానీ ఈ సమాజ మార్పు కోసం నాటి బుద్ధుడి నుంచి మొదలుకుంటే మొన్నటికి మొన్న చంపవేయబడ్డటువంటి గౌరీ లంకేష్, ఎంఎం కలబుర్గి, నరేంద్ర దబోల్కర్ ఇలా ఎంతో మంది పూర్తిగా దేవుడు లేడని చెప్పిన వాళ్ళే. కాబట్టి మనం చేయాల్సిందల్లా అత్యంత ముఖ్యమైన పని, నువ్వు నాస్తికుడు అని ప్రకటించుకోవడమే నువ్వు చేయాల్సిన మొదటి పని. నువ్వు నాస్తికుడు అని చెప్పకపోతే పక్కనున్న నీ నాస్తికుడు నీకు ఎలా తెలుస్తాడు? మొన్న ఈ మధ్య ఒక సోదరుడు 15 ఏళ్లుగా నాస్తికుడిగా ఉన్నటువంటి అతను తాను నాస్తికుడు అని మన లోగో స్టేటస్ పెడితే అతని పై అధికారే పిలిచి, అంతకు ముందెప్పుడు మాట్లాడని పలకరించని పై అధికారి ఆయన క్యాబిన్కి పిలిచి నువ్వు కూడా నాస్తికుడువా, నేను కూడా బాణాస సభ్యుని చెప్పడంతో ఆయన ఆనందానికి అవధులు లేవు మిత్రులారా. కాబట్టి మనం నాస్తికులం అన్నప్పుడు మొదట హేళన చేస్తారు, వీడేంద్ర పిచ్చోడు, దేవుడు లేడంటున్నాడు, వీనికి దిమాక్ ఉందా, దేవుడు లేకపోతే నువ్వు ఎట్లా పుట్టినావు, ఎట్లా బతుకుతావు, నీ బిడ్డ పెళ్ళి ఎట్లా చేస్తావు, నీ కొడుకు పెళ్ళి ఎట్లా చేస్తావు, నువ్వు ఇళ్ళకి ఎట్లా వస్తావు, మీ అయ్య చచ్చిపోతే గుండు కొట్టించుకుంటావా, నీ బతికేంది, నీ కత్తేంది, నీ కార్ఖానేందని చెప్పి బ్లాక్మెయిల్ చేసి తిరిగి మళ్ళీ మతంలోకి వెళ్ళి ఆ సంప్రదాయాలకి బానిసలను చేసేటువంటి వ్యవస్థ ఈ సమాజంలో ఉంది. వాటన్నిటిని అడుగడుగున ఒక్క అడుగు ముందుకు వేసే లోపు అనేక ముళ్ళ కంపెనీ మన అడుగు కింద వేసి మనల్ని కష్టాల పాలు చేయాలని చూస్తూ ఉంటారు. అయినా చారువాకులు, లోకాయుతులు, జైనులు, బౌద్ధులు, హేతువాదులు, నాస్తికులు అందరూ ఏ ఒక్కరు కూడా ఎక్కడ జ్ఞానాన్ని పంచడానికి ఆగలేదు, అజ్ఞానికి తల వంచలేదు. అవసరమైతే ప్రాణం పోయినా కూడా సైన్స్ వర్ధిల్లాలని చెప్పారు, దేవుడు దయ్యము లేవు అని చెప్పారు. ఇవన్నీ కల్పితాలు, భ్రమలు అని చెప్పి వాస్తవిక సమాజం కోసం ఊపిరి ఉన్నంత వరకు కృషి చేశారు మిత్రులారా. అయితే మన చుట్టూ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలని కులం పేరుతో కుప్పయేస్తూ, మతం పేరుతో కుప్పయేస్తూ, సాంప్రదాయాల పేరుతో వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుంటూ వాళ్ళని ఓటర్లుగా చూస్తున్నారు, లేదా గొర్రెలుగా చూస్తున్నారు, లేదా అమాయకులుగా చూస్తున్నారు, భక్తులుగా చూస్తున్నారు. నీకేం కావాలని ఒక ఊరికి వెళ్ళి ఎవరైనా అధికారి కానీ ప్రజాప్రతినిధి కానీ అడిగితే మా కులానికి ఒక కమ్యూనిటీ హాల్ కావాలి, మా కుల దైవానికి ఒక గుడి కావాలి, మాకు గుడి కావాలని అంటున్నారు. కానీ రేపటి తరాన్ని తయారు చేసి ఈ అసమానతలను నిర్మూలించేటువంటి బడులు కట్టడానికి ఆ బడి సమస్యల్ని ఎవడూ పట్టించుకోవటం లేదు. కాబట్టి చాలా మట్టుకు ఇప్పుడు మతాల పేరుతో డబ్బులని, నిధులను కేటాయిస్తూ ఆ మతాన్ని ప్రోత్సహిస్తూ పుస్తకాల్లో ఈ అంటే ఈశ్వరుడు, రు అంటే ఋషి, జీ ఫర్ గాడ్ అంటూ అక్షరాలతో పాటు అజ్ఞానాన్ని చక్కగా తల్లిపాలతో పాటుగా నూరిపోస్తూ ఉన్నారు. కాబట్టి 100కి 100% అజ్ఞానంలో ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఒక్క గొంతు చాలు. ఒక్క గొర్రెలన్నీ బాయిలో పడుతున్నప్పుడు ఒక్కటి నిలబడి మీరు వెళ్ళేది తప్పు అని చెప్పగలిగితే చాలు. అలా చెప్పిన వ్యక్తే గౌతమ బుద్ధుడు, అలా చెప్పిన వ్యక్తే జ్యోతిరావు పూలే, అలా చెప్పిన వ్యక్తే బాబాసాహెబ్ అంబేద్కర్. దానిని ఆచరణలో చూపి పెరియార్ ఈరోడు వెంకట రామస్వామి నాయకర్ ఆచరణలో చూపిస్తూ తమిళనాట, అప్పుడు ఈ జిల్లా కూడా తమిళనాడు మద్రాసుతో కలిసే ఉంది మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండేది. అప్పటికి తెలంగాణ సపరేట్ రాష్ట్రంగా ఉండేది. మళ్ళీ భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఆంధ్ర తెలంగాణ కలిసింది, మళ్ళీ విడిపోయింది. ఆ విషయం పక్కన పెడితే ఈ ప్రాంతానికి తెలుగు మాతృభాషగా కలిగిన పెరియార్ రామస్వామి ఈ సంఘ సంస్కరణ కోసం ఎనలేని పోరాటం చేశాడు. ఆ క్రమంలో ఆయన కాళ్ళ దగ్గరికి ప్రధానమంత్రి పదవి వచ్చింది, ముఖ్యమంత్రి పదవి వచ్చింది, కేంద్ర మంత్రి పదవి వచ్చింది, కోటాను కోట్ల రూపాయలు వచ్చాయి, గౌరవ మర్యాదలు వచ్చాయి. నాకు అవన్నిటికంటే స్వ అభిమానం కావాలి, మనిషికి గౌరవం కావాలి, కులం పేరుతో అంటరాని వాడిగా చూసే వ్యవస్థ నశించాలి, అన్ని జాతులకి సమానత్వం కావాలి, చివరికి గుడిలో కూడా నువ్వొక్కడివే పూజారిగా ఉండే పెత్తనమేందిరా అని చెప్పి ఆ పద్యం పాడొచ్చిన ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలని చెప్పి పోరాడాడు. ఒక గుడికి ధర్మకర్తగా పనిచేసిన ఆయన నాస్తికోద్యమానికి ఐకాన్గా మారాడు. ఆ క్రమంలో ఆయన పోరాటము అసలు ఎవరం వెలకట్టలేనిది. ఈరోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉద్యోగాల్లో అవకాశం పొంది ఉద్యోగాలు చేస్తున్నారన్నా, లేకపోతే రిజర్వేషన్ ఉపయోగించుకొని యూనివర్సిటీలో చదువుతున్నారన్నా, అటు విద్యా అవకాశాలు వచ్చినాయన్నా, ఇటు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయన్నా, దాని వెనకాల మిత్రులారా గుర్తుపెట్టుకోండి రాజ్యాంగం ఉంది. అయితే రాజ్యాంగం అనగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గుర్తుకొస్తాడు. నిజంగా ఆయన త్యాగము, ఆయన లేకపోతే రాజ్యాంగం లేదు. కానీ మనం స్ట్రెస్ చేసి చెప్పాల్సిన ఒక పాయింట్ ఉంది. కానీ ఆ రాజ్యాంగము మనువాదుల చేతుల్లో బంధించబడ్డప్పుడు, ఆ చట్టాలని చుట్టాలుగా చేసుకొని ఆ లాజిక్లను ఉపయోగించి మన నోటికాడికి వస్తున్న రిజర్వేషన్లని మంట కలుపుతున్నప్పుడు పెరియార్ రామస్వామి ఒక్కడే ఈ భారతదేశంలో తిరుగుబాటు చేసి
చట్టం ముందు సమానమే అని ఆర్టికల్ 14 పెట్టారు. ఆ చట్టాన్ని చూపించి మా ప్రాంతంలో ఎప్పుడో 1928లోనే తెచ్చుకున్న రిజర్వేషన్లని అమలు చేయకుండా చెంపకం రాజంతురయ్య అనే ఆమె కేసు వేసి మా ఉద్యోగాలు గుంజుకున్నారు. కాబట్టి సమానత్వం లేదు, తొక్కలేదు. ఆ 14 ఆర్టికల్ని మార్చాలి అని చెప్పి ఆ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాలు రాస్తారోకోలు చేసి తూటాలు దిగుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా, వేలాది మంది జైల్లోకి వెళ్లి ప్రధానమంత్రి నెహ్రూ మెడలు వంచి, రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ మెడలు వంచి, బాబాసాహెబ్ అంబేద్కర్కి తోడుగా నిలిచి ఆ ఆర్టికల్ 14ని కింద సబ్ క్లాస్ చేర్చి ఈ సమానత్వం అనేది అందరూ సమానం కాదు, ఆయా రాష్ట్రాల్లో జిల్లాల్లో రకరకాల సమస్యలతో హెచ్చుతగ్గులతో ప్రజలున్నారు, కాబట్టి ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో ఈ సమానత్వం వర్తించదు అని చెప్పి మొట్టమొదటి రాజ్యాంగ సవరణ చేసి ఈరోజు దళితులకి, బహుజనులకి ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు ఇచ్చింది కేవలం పెరియార్ ఈవి రామస్వామి మాత్రమే. కాబట్టి పెరియార్ అనగానే మతవాదులకి ఉచ్చబడుతూ ఆయన రాముడి కృష్ణునికి చెప్పుల మెడలేసి ఊరేగింపు చేశాడు. ఆయన వినేక విగ్రహాలని పగలగొట్టి గచ్చులు చేసుకున్నాడు. ఆయన దేవుళ్ళని ఎండగట్టాడు, రాముడిని కృష్ణుని చుక్కలు చూపించాడు. అలాగే రామాయణాన్ని బట్టబయలు చేస్తూ రామాయణం అనే పుస్తకం రాశాడు. ఆయన ఉపన్యాసంలో కుల నిర్మూలన కోసము, అస్పృశ్యత, అంటరానితన నిర్మూలన కోసము, జోగిని వ్యవస్థ నిర్మూలన కోసం పనిచేశాడు. పూజారి లేని పెళ్లిలు చేస్తూ స్వాభిమాన ఉద్యమాన్ని తీసుకొచ్చి బ్రాహ్మణిజాన్ని బొందబెట్టాడు. కాబట్టి ఆ పెరియార్ చాలా దుర్మార్గుడు, అతని ఆలోచన చెడ్డది అని చెప్పి ఆయన సొంత కన్నబిడ్డనే పెళ్లి చేసుకున్నాడని తప్పుడు ప్రచారం చేయడము. ఇంకా ఆయన ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతూ నాకు పుట్టిన బిడ్డను నా చెట్టు నీ మెట్టిన పనులు నిందిట తప్పే ఉందని చెప్పి పిచ్చి మాటలు, అలాగే ఆయన వృద్ధాప్యంలో పెళ్లి చేసుకున్నాడని చెప్పి ఆయన క్యారెక్టర్ని చెడు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ దక్షిణ భారతదేశంలో తమిళనాట 1969లోనే ప్రాంతీయ రాజకీయ పార్టీకి ఆయన సిద్ధాంతాన్ని అందించి స్వాభిమానాన్ని అందించినటువంటి మహావీరుడు. కాబట్టి భారతదేశంలో నాస్తికోద్యమానికి మొట్టమొదటి మూల పురుషుడు బుద్ధుడు అయితే, నేటి సమకాలీన ప్రపంచంలో 1973లో 50 ఏళ్ల క్రితం, 48 ఏళ్ల క్రితం చనిపోయినటువంటి పెరియార్ రామస్వామి. కాబట్టి పెరియారు అంటే కేవలం దేవుడు లేడని చెప్పినట్టు కాదు. ఆయన కుల నిర్మూలన కోసం ఇచ్చాడు క్లారిటీ, అలాగే అస్పృశ్యత నిర్మూలన కోసం ఇచ్చాడు. చదువు కోసం మొట్టమొదటిసారిగా ఆసియా ఖండంలోనే మహిళలకు ప్రత్యేక టెక్నాలజీ యూనివర్సిటీని పెట్టించాడు. అనేక ఎల్కేజీ పాఠశాల నుంచి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ల వరకు పెట్టించాడు, యూనివర్సిటీల వరకు పెట్టించాడు. పెరియారు చేయని పని లేదు. స్వాభిమానాన్ని ఇచ్చాడు. ఆ గుడి ముందు కుక్క పోతుంది, పంది పోతుంది, గాడిద పోతుంది, మేమెందుకు పోకూడదురా అని చెప్పి ఆ కేరళలో వైకోం పోరాటానికి యుద్ధం చేసి మహాత్మా గాంధీ జిత్తులను, ఎత్తులను తొక్కేసి విజయం సాధించాడు. ఆయన చావాలని అక్కడ ఉన్నటువంటి ట్రావెన్కోర్ సంస్థానం వాళ్ళు ప్రత్యేక పూజ చేశారు, శత్రు సంహార యాగం. ఆ యాగం చేసిన తర్వాత ఆ రాజే చచ్చిపోయింది తప్ప ఈయన చచ్చిపోలేదు. ఈయన 97 ఏళ్ళు బతికి చూపించాడు మిత్రులారా. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఆయన చనిపోవడానికి 5 రోజుల ముందు 95 ఏళ్ల వయసులో మైకు పట్టుకొని అస్పృశ్యత నిర్మూలన కోసం ఈ రాజ్యం నశించాలి, ఈ పాలకులు నశించాలి, నా శిష్యులే అయినప్పటికీ వాళ్ళు కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారు, నిజంగా ప్రజలకు నిబద్ధతతో సేవలు అందించడం లేదు, కాబట్టి మీరు పోరాడితే తప్ప ఎలాంటి పరిష్కారం రాదు. ఈ రాజకీయ నాయకులందరూ వ్యభిచారులు, వాళ్ళు మాట తప్పే దొంగలు. ఈ రాజకీయ నాయకులను నమ్మడం కాదు, మనం ప్రత్యామ్నాయ సాంస్కృతిక విప్లవ ఉద్యమం తీసుకురావాలి, మనం పోరాటం చేయాలి. పోరాటంతోనే హక్కులు వస్తాయి తప్ప మిగతాది కాదు. వాళ్ళు ఏది చేసినా ఓట్ల కోసమే చేస్తారు. నీకు భార్య కావాలా, పదవి కావాలంటే పదవే కావాలంటారు. అలాగే ఆడవాళ్ళందరికీ దుర్మార్గమైన చట్టాలు తీసుకువచ్చి వాళ్ళని బానిసలుగా చేస్తున్నారు. కాబట్టి మహిళలకు సమానత్వం కావాలి. ఈ సమానత్వం రావడం కోసం పలానా చట్టాలు చేయాలి. కాబట్టి ఉద్యమించడానికి సిద్ధంగా ఉండండి, అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి పెరియార్ రామస్వామి చివరి ఉపన్యాసం ఇస్తూ వేదిక మీద పడిపోయాడు మిత్రులారా. ఆయన జీవన ప్రయాణంలో ఈ భూమి చుట్టూరంగా 17 సార్లు తిరిగే అంత ప్రయాణం చేశాడు ఆ మహానుభావుడు. ఆయన ప్రసంగాలని వరుసగా పెడితే 5 సంవత్సరాల పాటు అవుతాయి. నువ్వు ఒకవేళ ఆయన ప్రసంగాలు వినాలని చెవులో హెడ్సెట్ పెట్టుకొని ఆన్ చేస్తే అయిపోయేసప్పటికి 5.5 సంవత్సరాల సమయం పడుతుంది మిత్రులారా. కాబట్టి స్వాతంత్రం కోసమైనా, సంఘ సంస్కరణ కోసమైనా, మద్యపాన నిషేధం కోసమైనా, ఆడవాళ్ళకి విడాకులు తీసుకునే హక్కు కోసమైనా, ఆస్తి హక్కు కోసమైనా, రిజర్వేషన్ల కోసమైనా, చాదస్తాలని మూఢనమ్మకాలను తొలగించడం కోసమైనా, వితంతువులకు పెళ్లి చేయడం కోసమైనా, కులాంతర పెళ్లి చేయడం కోసమైనా, నువ్వు ఏ కోణంలో చూసినా ఈ భారతదేశంలో అన్ని కోణాల్లో బాగా పనిచేసిన వ్యక్తి మొదట బుద్ధుడు అవుతే, ఆ తర్వాత బాబాసాహెబ్ అయితే, ఆయనతో సమానంగా ఉన్నటువంటి పెరియార్ రామస్వామికి దక్కుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారే బొంబాయికి పెరియార్ రామస్వామి గారిని పిలుచుకొని ఆయన ఆర్గనైజ్ చేస్తూ పెరియారు చేత కుల నిర్మూలన ప్రసంగాలు, ప్రత్యామ్నాయ సాంస్కృతిక ఉద్యమ ప్రసంగాలను ఏర్పాటు చేసి
బాబాసాహెబ్ అంబేద్కర్ అక్కడ కూర్చుండి మీరు మాట్లాడండి సోదరా అని పెరియార్ని కౌగులించుకొని తనతో పాటు నడిపించుకున్నాడు. అదే బాబాసాహెబ్ రాసినటువంటి కుల నిర్మూలన పుస్తకం కానీ, రాముడి కృష్ణుడు రహస్యాల పుస్తకాలు కానీ, ఆయన ప్రసంగాలన్నింటినీ విడుదలై పత్రిక ద్వారా పెరియార్ రామస్వామి తమిళనాట తెలుగులో ప్రచారం చేశాడు. ఆ రోజు సైమన్ కమిషన్ వస్తే అందరూ గోబ్యాక్ అన్నప్పుడు ఆయనను ఇన్వైట్ చేసి ఇక్కడి పరిస్థితులను వివరించడానికి పెరియార్ అండగా నిలిచాడు. అలాగే నేను ఈ నీచమైన మతంలో పుట్టాను, నా చేతిలో లేదు, కానీ చావడం నా చేతిలో ఉంది, నేను మతం మారాలనుకుంటున్నానని పెరియార్ రామస్వామి గారికి బాబాసాహెబ్ చెప్పినప్పుడు, సోదరా నువ్వొక్కడివి గుట్టు చప్పుడుగా ఇక్కడే మతం మారితే ప్రభావం ఉండదు, కొంతకాలం ఆగి అందరినీ ఆర్గనైజ్ చేసి లక్షల మందితో నువ్వు బౌద్ధంలోకి వెళితేనే ఆ ప్రభావం ఉంటుంది అని చెప్పి ది గ్రేట్ మాస్ లీడర్ అయినటువంటి పెరియార్ రామస్వామి బాబాసాహెబ్ అంబేద్కర్కి సలహా ఇచ్చాడు. ఆ సలహా తీసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1956 అక్టోబర్ 14న 22 సూత్రాలు ప్రకటించి బౌద్ధాన్ని స్వీకరించాడు. మనం బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులకి, బాబాసాహెబ్ ఫోటో పెట్టుకునే వాళ్ళకి, అంబేద్కర్ అంటే ఇష్టపడే వాళ్ళకి నాస్తికత్వం చెప్పక్కర్లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇగో 22 సూత్రాలు ఇచ్చాడు. నేను గౌరీ గణపతులని పూజించను, వినాయకుని పెట్టి మొక్కను అని చెప్పాడు. అలాగే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దేవులుగా అంగీకరించను, పూజించనని చెప్పాడు. నా ఇంట్లో పుట్టుక నుంచి సావు వరకు ఏ పూజారిని ఇంట్లోకి రానివ్వను అని చెప్పాడు. అంతేకాకుండా అన్ని జీవరాశుల పట్ల దయంగా ఉంటాను, నేను మద్యపానం తాగను, వ్యభిచారం చేయను, దొంగతనం చేయను, నాది కాని వస్తువులు ఎవరు నేను దోసుకోను, ఈ రోజు నుంచి నేను కొత్త జీవితంగా భావిస్తాను, ఆఖరికి బుద్ధుని కూడా దేవునిగా భావించను, ఈ బుద్ధుని కూడా ఒక అవతారంగా నేను భావించను, పూజించను, నేను దశ పారామితులను సమ్యక్ వాక్కు, సమ్యక్ దృష్టి, సమ్యక్ ఆలోచన ఇలా అన్ని మంచిగా ఉన్నతంగా ఉన్న విలువలతో నేను జీవిస్తానని చెప్పి అక్టోబర్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ నాగపూర్లో బౌద్ధాన్ని స్వీకరించడం. బౌద్ధం అంటే ఈరోజు అది మతమని ప్రచారం చేస్తున్నారు, అది ఒక ఆదర్శమైన జీవన విధానం. అయితే ఒకవేళ బౌద్ధంలో కూడా లామా సిస్టమ్ వచ్చి పూజలు, యజ్ఞాలు, రకరకాల ముగ్గులు గీసి నిమ్మకాయలు పెట్టి పిచ్చి పనులు చేస్తే అది కూడా తప్పు అనడానికి కొంతమంది అవసరం మిత్రులారా. బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరిస్తూ కూడా ఎన్నో విప్లవాత్మకమైన విషయాలు ఇచ్చారు. ఆ విప్లవాత్మకమైన విషయాలను ఆచరించిన, అమలు చేసిన మన నాస్తికత్వానికి 90% అండగా మారుతుంది మిత్రులారా. కాబట్టి ఇంతకాలం భారత నాస్తిక సమాజాన్ని మన గౌరవ పెద్దలు జయగోపాల్ గారు విశాఖపట్నం కేంద్రంగా నాస్తిక యుగం పత్రిక నడిపిస్తూ ఊరూరా వాడవాడ తిరుగుతూ కరపత్రాలు ఇస్తూ ఎంతో కృషి చేశారు. ఆయన గత 20 సంవత్సరాలుగా ఓపెన్ హార్ట్ సర్జరీ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు జరిగి ఆ పెద్ద ఆయన, ఆ గొప్ప మనిషి దాదాపు 80 ఏళ్ళు ఉన్నాయి. పెరియార్ శిష్యుడు. పెరియారు చనిపోవడానికి ముందే భారత నాస్తిక సమాజాన్ని 1972లో 50 ఏళ్ల క్రితం స్థాపించి 50 ఏళ్ళుగా దాదాపు 50 పుస్తకాలు రాసి ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్లో ఆయన రాసిన పుస్తకాలు వెళ్ళాయి. ఇప్పటికీ ఎవరైనా నాస్తిక హేతువాదంలో రచన అనుభవం ఉన్న వాళ్ళకి వెళ్ళి నీ ఆదర్శమైన ఉపన్యాసకులు లేదా ఆదర్శవంతమైన వక్త ఎవరు లేదా రచయిత ఎవరనంటే కత్తి పద్మారావు లాంటి ప్రముఖ రచయితలే. నాకే నాస్తికత్వానికి స్ఫూర్తి అనేక అంతర్జాతీయ ఇంగ్లీష్ పుస్తకాలను తెప్పించి చదివి నాకు పరిచయం చేసింది మా గురువు, నా పెళ్లి చేసిన డాక్టర్ జయగోపాల్ అని చెప్తాడు మిత్రులారా. ఆయన ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. ఇటీవలే ఒక ఏడాది క్రితము వాళ్ళ ఆవిడ శారదమ్మ చనిపోయింది. ఎప్పుడు విశాఖపట్నం వెళ్ళినా మా అందరికీ కడుపు నిండా భోజనం పెడుతూ తన అనుభవాలను మాకు అందించినటువంటి ఆ తల్లి చనిపోవడం నిజంగా బాధాకరం. ఒక నిమిషం మనందరం కూడా జోహార్ శారదమ్మ అందాము. ఈరోజు ఆ విశాఖపట్నంలో మన భారత నాస్తిక సమాజం సోదరులందరూ ఆ తల్లి సంస్మరణ సభ, యాది సభ, మెమోరియల్ సెమినార్ ఒకటి నిర్వహించారు. మనం ఈ కార్యక్రమం అయిపోయినాక కూడా ఆ అమ్మను గుర్తు చేసుకుంటూ ఒక సమావేశాన్ని కూడా స్పెషల్గా ఒక 10 నిమిషాల పాటు కొనసాగించాలని కోరుతూ జై ఇన్సాన్, వర్ధిల్లాలి భారత నాస్తిక సమాజం. ఇది శాశ్వతమైనది, గుర్తుపెట్టుకోండి. నాస్తికత్వం అనేది ఒక రాజకీయ పార్టీకి అనుబంధం కాదు, ఒక కులానికి అనుబంధం కాదు, ఒక మతానికి తొత్తు కాదు, ఎవరో చందాలిస్తే నడిచేది కాదు, కరపత్రాల కోసమో, బ్యానర్ల కోసమో, పేరు కోసమో, ప్రెస్ నోట్ కోసమో, పుస్తకాల్లో అచ్చేసుకోవడం కోసమో, ఇంకేదో కోసం కాదు. నడుస్తున్న లైబ్రరీలుగా మారాలి. నడుస్తున్న క్రమశిక్షణ విలువలతో కూడినటువంటి బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్ల వారసులం కావాలి. మనల్ని చూస్తేనే ఎదుటోడికి ఇప్పటికే భయం అవుతూ ఉంటుంది. మన మీద మతపరమైన వాళ్ళు దాడులు చేస్తూ, బూతు మాటలంటూ మనల్ని ఐసోలేట్ చేసి ఒంటరి చేస్తూ ఉంటారు. కాదు, ఈ 2 రాష్ట్రాల్లో 2 లక్షల మంది భారత నాస్తిక సమాజం వాట్సాప్ గ్రూపులో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా. 26,000 మంది నేను నాస్తికుణ్ణి అని ప్రకటించి మన బాణాసా చక్రాన్ని వాళ్ళ వాట్సాప్ డీపీగా పెట్టుకొని ఫేస్బుక్లో ప్రకటించి నాకు పరిచయం చేసుకొని మన రిజిస్టర్లో నమోదు చేసుకున్నారు. కాబట్టి మనం తక్కువ మంది కాదు. ఈ మధ్య జరిగిన ప్రపంచ స్థాయి సర్వేలో దేవుడికి, మతానికి ప్రాధాన్యత ఇవ్వను అనే ఆప్షన్ పెడితే సగానికి ఎక్కువ ప్రపంచ జనాభా దేవుణ్ణి పక్కకు పడేశారు మిత్రులారా. అయితే మతం ఆధారంగా బతికేవాడికి, మతం ఆధారంగా రాజకీయాలు చేసేవాడికి ఆ మతం వట్టిదే అని, ఆ దేవుడు వట్టిదే అని చెబితే వాడు మోసం చేసే అవకాశం మిస్ అవుతుంది. కాబట్టి ఈ
ప్రజలు అమాయకంగా ఉంటే ఎవరికి లాభమో వాడే దేవుడు కులాన్ని మతాన్ని కొనసాగిస్తూ మన ప్రజల్ని అజ్ఞానంలో పెట్టేస్తున్నారు మిత్రులారా. కాబట్టి ఇప్పుడు రెండో సెషన్లో జరిగేటువంటి సలహాలు సూచనలు అభిప్రాయాల్లో ఈ జిల్లాలో మనం ఏం చేయగలం, ఇంకా ఏం చేద్దాం, నిన్ను మాత్రమే అంచనా వేసుకొని చెప్పాలి తప్ప ఎవరో వస్తారు, ఎక్కడి నుంచో వస్తారు, ఎవరో చందాలు ఇస్తారు, ఎవరో కరపత్రం రాసి పంపిస్తారు, ఎవరో మాట్లాడతారు అని కాకుండా నువ్వే సెంటర్గా ఏం చేయగలవనే దిశగా మన చర్చలు రెండో సెషన్లో జరగాలని హృదయపూర్వకంగా కోరుతూ అందరికీ ఈ చిన్న అభిప్రాయాన్ని చెప్పే అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఏర్పాటు చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై ఇన్సాన్, వర్ధిల్లాలి భారత నాస్తిక సమాజం.